వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా భయం అయితే వెంటాడుతూనే ఉంది. అలాగని పార్టీ పిచ్చ అయితే పోదు. ఏదో కడప జిల్లాలో ఇట్లాంటిది ఒక ఫ్లెక్సీ, ఒక అజ్ఞాత వ్యక్తి అనుకోవాలన్నమాట. ఏదైతే నిన్న వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకి సమాధానంగా 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎట్లుంది, 2019-24 మధ్యలో తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, 2014-19 మధ్యన జిఎస్డిపి ఎంత ఉంది, ఆ తర్వాత ఎంత పెరిగింది, ఈ లెక్కలన్నిటి చెప్తే జగన్కి చెప్పుకోవడం చేత కాదు, మనమన్నా చదవండి చర్చించండి అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెద్ద ఎత్తున వెలిసింది. వెంటనే అది తీసే ప్రయత్నం చేశారు, నడిచింది. కాకపోతే ఇదివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇట్లాంటి ఫ్లెక్సీలు ఒకప్పుడు కాటరగడ్డ బాబు పెట్టారు, లేకపోతే ఇంకొక నాయకుడు పెట్టినప్పుడు కింద పేరు అడ్రస్లతో సహా పెట్టేవాళ్ళు. అంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పడం, అప్పుడు కేసులు పెట్టినటువంటి ఇవి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం అట్లాగా ఆ పెట్టేటటువంటి దమ్ము చాలట్లేదు. కానీ అదే సందర్భంలో చర్చ, ఎందుకంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్లో ఉంది. 20-30% మార్కులు మాత్రం వస్తాయి దాన్ని. ఆ దశలో ఉబుసుపోక కాదు, ఆవేశంతో ఉన్నటువంటి ఒక కార్యకర్త కష్టపడి చేసినటువంటి విధంగా కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు అతన్ని వేటాడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు.